సర్వే సత్యనారాయణ నాయకత్వం, సునీతమ్మ గారి నాయకత్వం. మనం అందరం కూడా అండగా ఉంటాం. హైదరాబాద్ సిటీలో ఈ రోజు నిజంగా కూడా ఒక్క అసెంబ్లీ మనకు లేదు. జిహెచ్ఎంసీలో ఒక్క అసెంబ్లీ లేదు. మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కౌన్సిల్ లో మంత్రివర్గంలో ఒక మంత్రి హైదరాబాద్ నుండి లేరు. ఎందుకు? ఎమ్మెల్యేలు లేరు కాబట్టి కూడా అవకాశం వచ్చింది. మరి సునీతమ్మ ఎంపీగా గెలిస్తే మరి మహేందర్ రెడ్డి మనకి ఎమ్మెల్సీ ఉన్నది ఇప్పుడు రాలేదు. కాబట్టి ఆయన గతంలో మంత్రి చేసిన అనుభవం ఉన్నది, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా కూడా గెలిచి 4 సార్లు. కాబట్టి సునీతమ్మని గెలిపించుకుంటే ఈ ప్రధానమంత్రి మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తప్పకుండా అవుతున్నారు. మన గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి సర్వే సత్యనారాయణ ఇక్కడ కేంద్ర మంత్రి అయింది, రేపు సునీతమ్మ కూడా సునీతమ్మ కేంద్ర మంత్రి అయ్యేదే కాకుండా మరి ఈ గవర్నమెంట్ లో హైదరాబాద్ సిటీలో ఎమ్మెల్యేలు ఎవరు లేరు. కాబట్టి మహేందర్ రెడ్డి కూడా ఇక్కడ స్టేట్ లో రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉండేందుకు ఆస్కారం ఉండేది. కాబట్టి ఎంపీగా గెలుస్తుంది. మరి ఆమె మనమే పోయి అడుగుతాం. నేనే అడుగుతా అమ్మగారిని పోయినట్టు, అమ్మ ఏవో తెలిసింది, ఆమె ఇవ్వాలి, ఆమెకు అనుభవం ఉన్నది, జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, చదువుకున్న వ్యక్తి, విద్యావంతురాలు, ఉత్తమురాలు. కాబట్టి ఆమె మంత్రి అమ్మ అంటాం. కాబట్టి రేపు ఆమె మంత్రి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం కష్టపడి రేపు రాబోయే 5 సంవత్సరాలు సతాయిస్తాం. ఈ 5 రోజులు మనం కష్టపడదాం. ఈ 7 రోజులు 7-8 రోజులు ఈ 7-8 రోజులు మనం టైం టేబుల్ వేసుకుందాం ప్రోగ్రామ్. నేను కూడా ఇది ఒక కమిటీ వేసుకొని నేను బాధ్యత చేస్తే నాకు 500 మంది మినిమం ఉంటేనే వస్తుంది. ఇక ఇప్పుడు ఉన్నోళ్ళు వీళ్ళే కాక ఇంకా ఇది నిన్న సాయంత్రం చెప్తేనే వచ్చినోడు మీరంట. నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సంజీవ్ రెడ్డి గారే కానీ, గోపాల్ గారే కానీ, అరుణ్ భాయ్ కానీ, అయ్యూబ్ భాయ్ కానీ, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ మనం చెప్పుకొని ఒక కమిటీ వేసుకొని మన ఎంబడి రోజు ఇంతమంది తిరగాలి. ఒక 500 మంది మినిమం మన ఎంబడి పాదయాత్ర కావాలి. ఓ 3 గంటల పొద్దున తిరుగుదాం. మళ్ళీ సాయంత్రం చేసి ఈనాడు దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు, రాహుల్ గాంధీ నాయకత్వం వైపు, సోనియా గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం అని ఈ దేశ ప్రజలందరూ కలుగుతున్నారు. మొన్న 2 పేర్లు ఎలక్షన్స్ అయినాయి. అనుకోకుండా కంటోన్మెంట్ కి రావడం జరిగింది. ముఖ్యంగా కంటోన్మెంట్ లో చాలా సమస్యలు ఉన్నాయి. వచ్చేసి అందరూ కోఆర్డినేషన్స్ ఉండి లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ, క్యాండిడేట్ కూడా అందరూ కలిసి ఉంటేనే మరి ఇప్పుడు మనం మెజార్టీ వస్తుంది. లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మనకి మంచిగా ఉంది స్పందన. ఎక్కడ చూసినా కూడా ఇందాక ఏసీసీ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, చాలా బాగుంది. కానీ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, డోంట్ వేస్ట్ టైం అని ఇప్పటిదాకా అక్కడ మీటింగ్లో బాగా ఇచ్చిన లీడర్స్ అందరికీ ఫస్ట్ మేడంని క్యాండిడేట్ని మీటింగ్ మాట్లాడేసి పంపించేసింది. ఇంతసేపు క్యాండిడేట్ మీటింగ్ల ఎందుకు కూర్చోబెడుతున్నారు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి మనం ఇంకా అందరం హార్డ్ వర్క్ చేయాలి. ఈ 10 రోజులు హార్డ్ వర్క్ చేస్తేనే మనకు మంచి ఫలితాలు సాధించగలుగుతాం. ఓవర్ గవర్నమెంట్ పెట్టుకోకుండా గతంలో రేవంత్ రెడ్డి అన్న కోసం ఎట్లా పనిచేసిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడంటే అప్పుడు బీజేపీ అది అంత లేవు ఎక్కలేదు. ఇప్పుడు కావాలని మనం లేవనెత్తి మనకి అది చేద్దామని చూస్తున్నారు. కాబట్టి గత 10 సంవత్సరాల్లో బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయాలని ప్రజలకు తీసుకెళ్ళమని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ పాంచనాయ అయితే చాలా మంది ఐడెంట్ అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు ఈ పాంచనాయ చాలా సూపర్ ఉన్నాయి స్కీమ్స్, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మహిళా న్యాయం ఒకటి, రైతు న్యాయం ఒకటి, సామాజిక న్యాయం, శ్రామిక న్యాయం, ఇట్లా యువ న్యాయం, ఈ 5 చాలా బాగుంది. అందులో అట్లా చాలా మంచిగా ఉన్నాయి. రైతులకైతే చనిపోతే రైతు చనిపోతే 25 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఇంకా రైతులకి సబ్సిడీ మీరు ఇస్తారు. ఇంకా అన్ని ఎన్నో స్కీమ్స్ అవన్నీ డీటెయిల్ సర్వసత్యనారాయణ గారికి, సంజీవ్ రెడ్డి గారికి, అయ్యూబ్ ఖాన్ గారికి, శివారెడ్డి
గారికి, గోపాల్ ఎక్స్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపాల్ మహమ్మద్ గారికి, అరుణ్ గారికి, అయ్యప్ గారికి, సంజయరావు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, సంజీవ్ గారు, రమేష్ గారు, శాంసంగ్ రాజు, నరసింహన్ ఉన్నాడు, గులారం బాలరాజ్, ఈ పేర్లతో నరసింహన్ గారు, బాలరాజు గారు, బాలరాజు గారు, వినోద్ అడ్వకేట్ గారు, యాకూబ్ అలీ గారు, మాజీ మంత్రి ఇంద్రారెడ్డి గారి ఫ్యామిలీని వాళ్ళు కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మనకు అందరూ తెలుసు. ఇప్పుడు మనం ఒకసారి మేడంకి అవకాశం ఇచ్చి మనం గెలిపిస్తే తప్పకుండా మనకు మల్కాజ్గిరి పార్లమెంట్ లో చాలా అభివృద్ధి జరుగుతాయి, చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నాయి.